శ్రీమాత్రే నమః. ఈరోజు 18వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 17వ శ్లోకాన్ని చెప్పుకుందాం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. నైవ అంటే నిజంగా ఉండదు. తస్య అతనికి కృతేనార్థః కర్తవ్య నిర్వహణ వలన ప్రయోజనము. నా కృతేనేహ కాదు విధులు నిర్వహింపడానికి లోకమున. కశ్చన ఏదైనా, నా అంటే ఉండదు, చాస్య మరియు ఆ వ్యక్తికి, సర్వభూతేషు అంటే సమస్త ప్రాణులలోను, కశ్చిదర్థవ్యపాశ్రయ ఏదైనా అవసరం ఆధారపడడానికి అంటే. ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులు అంటే కర్తవ్యాలను కర్మలను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేది పోయేది లాభము కానీ నష్టం కానీ ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నైవ తస్య కృతేనార్థః నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. 19వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.